నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో మన ముందు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, మన గత కొద్ది రోజుల నుంచి నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ ఆరోపణలు చేస్తుంది, హెరిటేజ్కి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ హెరిటేజ్ సంస్థ నుంచి లీగల్ నోటీసులు అయితే ఇచ్చారు బొత్స సత్యనారాయణకి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? బొత్స సత్యనారాయణ గారు మన కౌన్సిల్లో అపోజిషన్ లీడర్. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్గా కూడా చేశాడనమాట. ఆయన ఏంటంటే 2019 నుంచి 2024 వరకు తిరుపతి లడ్డు దేంతో తయారు చేశారో బొత్స గారిని అడగాలి. ఆ లడ్డులో నెయ్యి కలపాలి కదా, నెయ్యితో చేయాలి కదా లడ్డు. దేంతో చేశారో ఫస్ట్ ఆయన అడగాలి. ఆయన సమాధానం చెప్పాలి. బొత్స గారిని సమాధానం చెప్పనండి ఫస్ట్. అది దానికి సమాధానం చెప్పి హెరిటేజ్ వాళ్ళని క్రిటిసైజ్ చేయమనండి. హెరిటేజ్ని క్రిటిసైజ్ చేయటం బిగిన్ చేసింది ఎందుకంటే, సిట్ యొక్క విచారణలో 2019 నుంచి 2024 మధ్యలో అసలు గీయే వాడలేదు, అది సింథటిక్ కెమికల్స్ వాడారు అనేది రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. అది ప్రజల్లో ఆ పార్టీ మీద విపరీతమైన బ్యాడ్ వచ్చిందనమాట. ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారు. చివరికి తిరుపతి లడ్డూలో కూడా ఇంత దారుణం చేస్తారా, హిందూ మతాన్ని గౌరవించరా, అది కలియుగ వైకుంఠం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డూలో ఇంత దారుణంగా ఏ డైరీలో అయితే ఇచ్చారో ఆ డైరీ వాళ్ళకి అసలు ఆవులే లేవంట. ఆవులు లేవు, పాలు లేదు, ఎక్కడన్నా వెన్న లేదు, ఇవన్నీ లేకుండా నెయ్యట్ట ఇస్తారు వాళ్ళు. అంత దారుణంగా పట్టుబడ్డారు వాళ్ళు. పట్టుబడిన తర్వాత ఎట్లాగొట్ట ఏదో ఒక బురద పుయ్యాలి, చంద్రబాబు నాయుడు మీద పుయ్యాలి ఫస్ట్. ఆయన ఏమంటారు, నువ్వు యానిమల్ ఫ్యాట్ ఉందన్నావు, యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ రిపోర్ట్ ఇచ్చింది, మీరు క్షమాపణ చెప్పాలి అంటారు అనమాట. దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది ఎన్డీఆర్ఐ వాళ్ళు చెప్పలేకపోయారు. 10% కంటే లోపు ఉన్న దాన్ని డిటెక్ట్ చేయటం మా దగ్గర లేదు అని చెప్పేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఎన్డీడీపీ రిపోర్ట్లో ఛాన్సెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఉంటుంది అని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఆయన వెళ్ళారు. ఏది ఏమైనా సిట్టు అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఏది వీళ్ళు కలిపిన కెమికల్స్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది. ఆ కెమికల్స్లో ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ బేస్ యానిమల్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ప్లాంట్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, రెండింటి నుంచి కూడా తయారు చేయొచ్చు. ఎనీ ప్రోడక్ట్ మనం తీసుకునేది యానిమల్ నుంచి, ప్లాంట్ నుంచి, రెండింటి నుంచి ఉంటుంది అనమాట. సరే, ఇదంతా సబ్జెక్ట్ చాలా ఉంటుంది. ఏది ఏమైనా లడ్డూ దేంతో తయారు చేశారో బొత్స గారు సమాధానం చెప్పాలి. 2019 నుంచి 14 వరకు నెయ్యితో తయారు చేయాలి అసలు లడ్డు. మామూలుగా లడ్డు దేంతో తయారు చేశారు, సిట్ ఏం చెప్పింది, నెయ్యితో తయారు చేయలేదు, కెమికల్స్తో తయారు చేశారని క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇవ్వటం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఆశ్చర్యపోయి వాళ్ళ పార్టీ వాళ్ళని తిట్టుకుంటున్నారు అందరూ. ఎందుకంటే పరమాత్ముడు వెంకటేశ్వర స్వామిని ఇట్లా చేశారు, సామాన్య మానవులు మనం ఎంత ఏదైనా చేయగలరు. అందుకని పార్టీకి బాగా మైనస్ పాయింట్స్ వచ్చినాయి ప్రజల్లో. అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదైనా ఆరోపణలు చేసి ఆయన కూడా ఈ బురద పులుదామని, హెరిటేజ్ డైరీ వాళ్ళ ఫ్యామిలీది కదా, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, భువనేశ్వర్ గారు, ఫ్యామిలీ గారు, వీళ్ళందరూ మెయింటైన్ చేస్తున్నారు. హెరిటేజ్ వాళ్ళు నెయ్యి సప్లై చేయటం కోసం టీటీడీకి ఈ స్కాము, ఈ బోలేబాబా డైరీ స్కామ్ తీసుకొచ్చి హెరిటేజ్ వాళ్ళు ఇవాళ టెండర్ దక్కించుకున్నారు. హెరిటేజ్ వాళ్ళు డైరెక్ట్గా దక్కించుకుంటే వాళ్ళు అందరూ క్రిటిసైజ్ చేస్తారని ఇందాపూర్ డైరీ ద్వారా నెయ్యి తిరుపతికి సప్లై చేస్తున్నారు అని కౌన్సిల్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఇందాపూర్ డైరీ మీద కౌన్సిల్లో చర్చ జరగాలి అని బిగిన్ చేశారు. దానికి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే, ఒక రోజు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు, ఎన్ని రోజులైనా సరే ఈ గీ ఇష్యూ మీద మేము మాట్లాడతాము. ప్రస్తుతం బడ్జెట్ జరుగుతుంది, బడ్జెట్ డిస్కషన్ అయిన తర్వాత దాన్ని చేద్దామన్నారు. అల్లరి చేశారు. పోడియం దగ్గరికి వెళ్ళి చైర్మన్ గారు బయటికి పంపించారు. బయటకు వచ్చి ఏం చెప్తాడు ఈయన, హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ తీసుకుని దాని మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అని ఉంది, అది గీ అని చెప్తాడు ఆయన. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఏమున్నాయి, ఎట్లా ఉంది, హెరిటేజ్ వాళ్ళే గీ సప్లై చేసినట్టు టీటీడీకి ప్రజలను నమ్మించడానికి, తప్పుదోవ పట్టించడానికి మాట్లాడుతున్నాడు ఆయన.
మరి హెరిటేజ్కి ఎంత డ్యామేజ్ అవుతుంది ఇది, ఎంత వాళ్ళ రిప్యుటేషన్ ఎంత పోతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే నోటీస్ ఇచ్చారు, ఆయనకి లీగల్ నోటీస్ ఇచ్చారు ఆ లాయర్ ద్వారా. ఆ లీగల్ నోటీస్లో ఏముందంటే నువ్వు పబ్లిక్గా అపాలజైజ్, క్షమాపణ చెప్పాలి, ప్లస్ లీగల్ ఛార్జెస్ ₹1,00,000 కట్టాలి. ఈ రెండు కనుక నువ్వు చేయకపోతే నీ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు వేస్తామని ఇచ్చారు. ఇప్పుడు అది ప్రెస్లో ఇందాక మధ్యాహ్నం ప్రెస్లో రిపోర్టర్స్ అడిగారు, మీకు ఇట్లా అపాలజీ చెప్పమని వచ్చింది కదండి అంటే, నా చేతికి ఇంకా నోటీస్ రాలేదు, అయినా నేను ఎందుకు అపాలజీ చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు అపాలజీ చెప్పాలి, యానిమల్ ఫ్యాట్ కలిసి ఉందని ఇంకా అట్లాగే మాట్లాడుతున్నాడు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మాట్లాడుకున్నారు అని బొత్స కూడా అదే మాట్లాడుతున్నారు. ఏం ప్రూఫ్లు ఉన్నాయి? ఇప్పుడు ప్రూఫ్లు ఏముంది? ఇప్పుడు హెరిటేజ్ అనేది ఎవరికి ఏది సప్లై చేయలే. హెరిటేజ్ అనేది కన్స్యూమర్ ప్రోడక్ట్స్, కన్స్యూమర్స్కే ఇస్తుంది అనమాట. బల్క్గా గీ ఎవరికి సప్లై చేయలే, అసలు గవర్నమెంట్కి ఎప్పుడు సప్లై చేయలే. వాళ్ళ 92 నుంచి ఇప్పుడు వరకు, అంటే దగ్గర 35 years అయింది. 35 yearsలో వాళ్ళు ఎప్పుడు టీటీడీలో ఆక్షన్లో కూడా పాల్గొనలా. ఈ టెండర్స్ ఎప్పుడు వేయలే, మేము సప్లై చేస్తామని. బల్క్గా ఎప్పుడు సప్లై చేయలే. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, డైరీల్లో తయారు చేస్తారు. ఇప్పుడు ఇందాపూర్ అనేది చాలా పెద్ద డైరీ, అది 50,000 లీటర్ల కెపాసిటీ. ఆ డైరీ కంటే చాలా చిన్నది హెరిటేజ్. వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారంటే వీళ్ళు చీజు, పన్నీరు, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, హెచ్ఎంటీ మిల్క్, ఇవన్నీ ప్రోడక్ట్స్ ఆ డైరీ నుంచి తీసుకుంటున్నారు హెరిటేజ్ వాళ్ళు ఎవరికి ఇవ్వరు, ఏ డైరీకి ఎవరు ఆ డైరీస్ నుంచి వీళ్ళు ప్రోడక్ట్స్ తెచ్చుకుంటారనమాట. అందుకని మేము ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలా, తెచ్చుకోవటమే. ఇది హెరిటేజ్ ఈజ్ ఏ లిస్టెడ్ కంపెనీ అంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ తెచ్చుకుంటున్నారు అనేది స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు వెబ్సైట్లో పెడతారు, మాకు ఈ డైరీతో సంబంధం ఉంది, ఈ డైరీతో మేము ప్రోడక్ట్స్ ఇట్లా తెచ్చుకుంటున్నామని. ఆ విధంగా ఇందాపూర్ డైరీతో వీళ్ళకి సంబంధం ఉంది, ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. బ్రిటానియా కొనుక్కుంటున్నారు, ఇతర కంపెనీస్ వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటారు దాన్ని. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా, తెలిసి కూడా కావాలని ప్రజలను తప్పుదావ పట్టిస్తాం కూడా అవ్వచ్చు. వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు సబ్జెక్టు, దాంట్లో ఏం తప్పు జరగలేదని. హెరిటేజ్ అనేది చాలా రిప్యూటెడ్ కంపెనీ, వీళ్ళు తప్పు చేయరు అనేది వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలను తప్పుదావ పట్టించి చంద్రబాబు నాయుడు కూడా ఈ కల్తీలో ఉన్నాడు, ఈ చంద్రబాబు నాయుడు గారు టెండర్ దక్కించుకోవడానికే ఇవన్నీ చేశాడు అని ప్రజల్ని నమ్మించడం కోసం ఆయన చేస్తున్నాడు అనమాట. అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇటువంటి చేయొచ్చు అమ్మా? ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. నిజాయితీగా ఉండాలి, నిజాన్ని ఒప్పుకోవాలి. ఎంతసేపటికి నీ లడ్డు దేంతో తయారు చేశారు? 5 సంవత్సరాలు తయారు చేసిన పదార్థం పేరు చెప్పు నువ్వు ఫస్ట్, ఇవన్నీ తర్వాత చూద్దాం. అందుకని నీకు లీగల్ నోటీస్ ఇచ్చారు. ఇంకా లీగల్ నోటీస్ నీకే కాక ఇంకా అందరికీ వెళ్ళినాయి, సాక్షికి వెళ్ళిపోయింది. ఇవన్నీ కనుక హెరిటేజ్ వాళ్ళు కనుక వీళ్ళు అడిగినవి కనుక చెప్పపోతే, అపాలజీ కానీ వాళ్ళు అడిగారు, అవి చెప్పకపోతే వాళ్ళు తప్పనిసరిగా సివిల్ అండ్ క్రిమినల్ కేసులు వేసి తీరాల్సిందే. డిఫమేషన్ వేయాలి. వాళ్ళకి కొన్ని 100 కోట్ల నష్టం వస్తుంది, వాళ్ళ యొక్క రిప్యుటేషన్ డ్యామేజ్ అవ్వాలా. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు, వాళ్ళు ఉన్న ఎవిడెన్స్ని క్లియర్గా చెప్పారు వీళ్ళు. మీరు ఏదో షీట్లు తీసుకొచ్చి భువనేశ్వర్ గారి ఫోటో చూపించి, మరి అన్నీ ఉంటాయి, అన్నీ వీళ్ళకు డైరీ, వాళ్ళకు డైరీ ఉంది. ఇంకొక కంటెన్షన్ ఏంటి, బోలేబాబాతో వీళ్ళకి లింకులు ఉన్నాయని. మరి బోలేబాబాతో వీళ్ళకి లింకులు ఉంటే మీరేమో మాకు సిట్ క్లీన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు కదా, మరి అప్పుడు బోలేబాబా క్లీన్ కదా, మరి వాళ్ళతో లింకులు ఉంటే ఏమవుతుంది? లింకులు ఏదైతే స్కామ్లో ఉందో బోలేబాబా, దాంతో లింక్ లేదు. బోలేబాబా అది డెహ్రాడూన్లో ఉంది, ఉత్తరాఖండ్లో. వాళ్ళ దగ్గర డైరీ లేదు, ఆవు లేదు, పాలు లేదు. అలాంటి వాళ్ళు సప్లై చేశారు 5 సంవత్సరాలు. గీలో కలిపిన కెమికల్స్ని తెచ్చుకుని పామాయిల్లో కలిపి ఇచ్చారు అని గీ అనే వర్డ్ నేను వాడదలుచుకోవాలి. అందుకనే అనమాట, ఎవరైతే హెరిటేజ్ వాళ్ళు ఏ బోలేబాబాతో డైరీతో అయితే సంబంధం ఉందో, ఆ బోలేబాబా డైరీ, ఈ బోలేబాబా డైరీ డిఫరెన్స్. ఆ బోలేబాబా ఉత్తరప్రదేశ్లో ఉంది, ఆ ధోల్పూర్ అని రాజస్థాన్లో యూనిట్, మెయిన్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. ఇదేమో ఉత్తరాఖండ్లో ఉంది, ఇదేమో అగర్వాల్స్ది. ఏది మంచి కంపెనీ. ఇప్పుడే దే నెవర్ సపరేట్ గీ టు టీటీడీ. ట్యాంకర్స్తో ఎప్పుడు గీ సప్లై చేయలే వాళ్ళు ఎవరికి. వాళ్ళంతా అగర్వాల్స్, ఇది జైన్స్. ఆ మేనేజ్మెంట్కి ఈ మేనేజ్మెంట్కి సంబంధం లేదు. వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు
టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని. మాకు ఈ ఎథిక్స్ లేని వాళ్ళతోనూ మాకు ఏమి సంబంధం లేదు, మేము ఎవరికి ఎప్పుడు ఏమి సప్లై చేయాలి సౌత్ ఇండియాలో ఘీ. అటువంటి కంపెనీతో హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, బోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దాని పేరు. ఇది ధోల్పూర్లో ఉంది. ఏదైతే స్కామ్లో ఉందో, స్కాండల్లో ఉందో, దాని పేరు బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. అది ఒక 5-6 సంవత్సరాల క్రితమే పెట్టారు. ఇప్పుడు మనం ఏ కంపెనీ అయితే హెరిటేజ్కి సంబంధం ఉందో అది పెట్టి 2004లో పెట్టారనమాట. అది అందరికీ నెజిల్కి సప్లై చేస్తుంది, సంగం డైరీ సప్లై చేస్తుంది, హెరిటేజ్కి సప్లై చేస్తుంది, కనీసం 30-40 కంపెనీలకు సప్లై చేస్తుంది ప్రోడక్ట్స్ అయ్యి. దట్ ఈస్ ఎ వెరీ జెన్యూన్ కంపెనీ అనమాట, సమ్ రిపీటెడ్ కంపెనీ. అలాంటి కంపెనీలకి తో సంబంధం హెరిటేజ్కి ఉంది. మన బెంగళూరులో కొన్ని ఉన్నాయి, మెడ్రాస్లో కొన్ని ఉన్నాయి, రకరకాల అన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ కంపెనీలతో వాళ్ళు అటాచ్మెంట్ పెట్టుకుంటారు. దాన్ని సాగుగా తీసుకుని వాళ్ళు ఇందాపూర్ డైరీ టెండర్ దొరికింది ఎప్పుడు మన ఇది డిసెంబర్లో. ఇప్పుడు గీ సప్లై చేయబోతున్నారు. ఇందాపూర్ డైరీ ద్వారా మీరు ఇస్తున్నారు అనేది ఆ టెండర్ వచ్చింది కాబట్టి చెబుతున్నారు. ఇప్పుడు 650 రూపాయలకి ఎందుకు ఇస్తున్నారు మీరు, 2014-19 మధ్యలో 270 రూపాయలకి ఇచ్చారు కదా అని అంటున్నాడు. దాంట్లో ఏంటి సమాధానం? అప్పుడు ఆవు పాల ధర 20 రూపాయలు, ఇప్పుడు ఆవు పాల ధర 45 రూపాయలు. ఇప్పుడు స్టాఫ్ శాలరీస్ డబుల్ త్రిబుల్ అయిపోయినాయి, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు పెరిగిపోయినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అందుకని 650కి ఇచ్చారు. 650 కూడా డైరెక్ట్గా వాళ్ళకి రాలా, ఫస్ట్ నందిని వాళ్ళకే వచ్చింది. నందిని వాళ్ళు 20 లక్షల లీటర్ కేజీస్ ఘీ మేము సప్లై చేయలేము, ఒక 10 లక్షలు మాత్రమే చేస్తామంటే వీళ్ళు L2లో ఉన్నారు. 650కి మీకు చేయగలిగితే మీరు చేయండి అని L2 వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి రేటు తగ్గించుకొని మేము చేస్తామని చేస్తున్నారు అనమాట. అది జెన్యూన్గా జరిగిన విషయం అనమాట. దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్తో లింక్ చేసి ప్రెస్ మీట్లో మాట్లాడి ఈ మధ్య కేసు వచ్చింది, ₹1,00,000 పెనాల్టీ కట్టమన్నారు, మిల్క్లోనా కర్డ్లోనా ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంది అని టెస్ట్ చేసి 1 lakh కట్టమన్నారు హెరిటేజ్ని. దానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వాళ్ళు కట్టల, అది కోర్టులో ఉందన్నమాట మ్యాటర్. అది టెస్ట్ చేసిన విధానం కరెక్ట్గా లేదనే ఉద్దేశంతో చెప్పారు. కేరళలో మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారంటారు. కేరళకి హెరిటేజ్ సప్లై ఫుల్గా వెళ్తుంది. ఎప్పుడో 2004లో ఎవరో ఒక స్టూడెంట్ ఏదో ఒక లెటర్ రాస్తే దాన్ని కొన్ని రోజులు ఆపారు. దాంట్లో అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, హెరిటేజ్ని డ్యామేజ్ చేస్తానికి తయారయ్యారు వీళ్ళంతా. అందుకనే వీళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు, నిజం తెలుసు మీకు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద మట్టిపోయటం కోసం మీరు ఈ తప్పుడు మార్గాలు అవలంబించకూడదు. నిజంగా తప్పులుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, అప్పుడు మీ మీద గౌరవం పెరుగుద్ది. ప్రజలందరికీ తెలుసు మీరు తిరుపతి లడ్డు ఎలా తయారు చేశారు. నెయ్యి లేకుండా తిరుపతి లడ్డు తయారు చేసిన ఘనత మీకే దక్కుతుంది. థ్యాంక్ యూ సార్.